ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమాత్రే నమ. కార్తీక బహుళ ఏకాదశికి ఉత్పన్న ఏకాదశి అని పేరు. ఏకాదశి లాంటి తిథి మరొకటి లేదని, ఏకాదశి వ్రతం లాంటి వ్రతం మరొకటి లేదని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ ఏకాదశి వ్రతాన్ని గురించి మనం అంబరీషోపాఖ్యానం చెప్పుకున్నప్పుడు కొంత ప్రస్తావించుకున్నాం. ఏమి అంటే, ఈ ఏకాదశి వ్రతం ప్రారంభించేది కార్తీక బహుళ ఏకాదశి నాడు మొదలు పెడతారు. ప్రతి నెల వచ్చే 2 ఏకాదశులతో 12 నెలల కల్లా 24 ఏకాదశులు అవుతాయి. ఆ 24వ ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశి. దానితో ఆ సంవత్సరం చేసేటటువంటి ఏకాదశి వ్రతం పరిసమాప్తం అవుతుంది. ఎందుకు కార్తీక బహుళ ఏకాదశి నాడే మొదలు పెడతారు? కార్తీక శుద్ధ ఏకాదశి మొదలు పెట్టచ్చు, లేదా చాతుర్మాస్యానికి ప్రారంభమైనటువంటి ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలు పెట్టచ్చు. ఇప్పుడే ఎందుకు మొదలు పెడతారు అంటే, ఏకాదశి ఆవిర్భవించినటువంటిది ఈ కార్తీక బహుళ ఏకాదశి. అందుకే దీనికి ఉత్పన్న ఏకాదశి అని పేరు. అంటే ప్రారంభమైన, పుట్టినటువంటి, అంటే ఏకాదశి యొక్క పుట్టినరోజు. ఏకాదశి పుట్టడం ఏమిటండి? తిథులు కూడా పుడతాయా అంటే, ప్రారంభం ఏదో ఒకటి ఉంటుంది. మనకి ప్రతి దాని గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకోము, పెద్ద అవసరం కూడా లేదు, అందువల్ల తెలియదు. కానీ ప్రతి దానికి కూడా ఒకానొక ప్రారంభం అన్నది ఉంటుంది. అటువంటి దాంట్లో ఏకాదశి ఉద్భవించినటువంటిది కార్తీక బహుళ ఏకాదశి అని చెప్తారు. ఇది ఎప్పుడు జరిగిందిట అంటే, ఎప్పుడో కృతయుగంలో జరిగింది. కృతయుగంలో తాళజంఘుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. వీడు బ్రహ్మ సముద్భవుడు. అంటే అందరూ కూడా మొట్టమొదట బ్రహ్మ నుండి ఉద్భవించిన వారే. వారి వారి ప్రవర్తనల బట్టి, చేసినటువంటి కార్యాలను బట్టి, లక్షణాలను బట్టి, మానసిక స్థితిని బట్టి రాక్షసులు దేవతలు అనేటటువంటి భేదం తర్వాత, అంటే పుట్టగానే అనుకోండి, పుట్టడానికి ముందు లేదు, పుట్టిన వెంటనే రావడం జరిగింది. ఈ తాళజంఘుడికి మురా అనే పేరున్నటువంటి కుమారుడు ఒకడున్నాడు. వీడికి తన తండ్రితో శత్రుత్వం కలిగినటువంటి విష్ణువు అంటే వీడికి శత్రుత్వం. ఒక్క విష్ణువే కాదు, రాక్షసుల యొక్క లక్షణం ఏమిటంటే, దేవతల మీద అకారణంగా వైరం పెంచుకోవడమే రాక్షసుల లక్షణం. అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా మంచి పని చేసే వాళ్ళని వ్యతిరేకించేవాళ్ళు, దానికి భిన్నంగా ఉండేవాళ్ళు, వాళ్లే రాక్షసులు, అంతకన్నా ఇంకో కాదు. దాంతో ఏం చేశాడు, చాలా బలం కలిగినటువంటి వాడై దేవతలందరినీ జయించాడు. వాళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ స్థానాల నుంచి పంపించేసి బాధలు పెట్టడం మొదలుపెట్టాడు. వీళ్ళందరూ వెళ్ళి విష్ణువుని ప్రార్థించారు. వీళ్ళకి ఎందుకు విష్ణువునే ప్రార్థిస్తారు అంటే, సృష్టికి స్థితికారకుడు విష్ణువు. అందువల్ల ఆయన ప్రార్థిస్తే ఆయన వెళ్ళి ఆ తాళజంఘుడితో యుద్ధం చేశాడు. మురాసురుడికి విష్ణువుకి ఒక 1000 సంవత్సరాల యుద్ధం జరిగింది. ఆ 1000 సంవత్సరాల యుద్ధంలోనూ విష్ణువు అలిసిపోయాడు, కానీ మురాసురుడు అలిసిపోలా. రాక్షసులకు బలం ఎక్కువ కదా, వాడి పేరే అసురుడు, దానికి ఎక్కువ బలం ఉంటే రాక్షస బలం అంటాం. వాడు అలిసిపోలేదు. ఈ లోపల కొంచెం విశ్రాంతి తీసుకుని అతడితో యుద్ధం చేద్దాము అనే ఆలోచనతో విష్ణువు సింహవతి అనే పేరున్నటువంటి గుహలో కాస్త విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టాడు. సింహరాశి హృదయం మీద ఆధిపత్యం కలిగినటువంటిది. దైవం ఎక్కడుంటాడండి ఎవరిలోనైనా? హృద్దేశే అర్జున తిష్టతే అని కదా ఆయన చెప్పాడు. హృదయంలోనే ఉంటాడు. ఈనాటి వైద్యశాస్త్రజ్ఞులు చెప్పేది కూడా ప్రాణం ఎక్కడుంటుంది అంటే గుండెలోనే ఉంటుందని చెప్పారు. కనుక కాస్త అలిసిపోయినప్పుడు ఆయన సింహవతి అనే పేరున్నటువంటి గుహలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటూ అనుకున్నట్ట, ఈ విశ్రాంతి నుండి బయటికి వచ్చేటప్పటికీ మంచి బలాన్ని పొంది ఎట్టి పరిస్థితుల్లోనూ మురాసురుణ్ణి సంహరించాలి, యుద్ధం చేసి ఓడించటం కాదు ఈయన సంకల్పం. ఇక్కడ సంహరించాలి అని సంకల్పం చేసుకున్నాడు. ఈ సంకల్పం ఈయన విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఒక ఆకారాన్ని ధరించింది. తీవ్రమైనటువంటి సంకల్పం ఏదైతే ఉందో అది ఆకారాన్ని ధరించింది. ఇదే గుర్తుపెట్టుకోవాలి. ఏమంటే, మన మనోభావాలు తీవ్రమైనప్పుడు అవే మన కంటి ముందుకి ఆకృతి దాల్చి కనపడుతూ వస్తూ ఉంటాయి అని. ఈయన ఇంకా విశ్రాంతి తీసుకుంటూ ఉండగానే ఈయన నుండి
వెలువడినటువంటి రూపుదాల్చిన సంకల్పం ఏదైతే ఉందో అది వెళ్ళి మురాసురుణ్ణి సంహరించి వచ్చేసి ఈయన దగ్గర కూర్చుంది. ఈయన విశ్రాంతి పూర్తయిన తర్వాత కళ్ళు తెరిచి చూసి, అమ్మా నువ్వెవరు అని అడిగాడు. అడిగితే ఆ అమ్మాయి చెప్పింది, నీ నుండే ఉద్భవించాను, నువ్వు చెయ్యాలనుకున్నటువంటి పని నేను చేసి వచ్చాను, మురాసురుని సంహరించాను. ఎప్పుడైతే తన పనిని ఆ కన్య చేసిందో సంతోషపడిపోయి నీవు 3 వరాలు కోరుకోమని అడిగాడు. ఎందుకంటే ఒకటి తనకు విశ్రాంతినిచ్చింది, తన కోరిక తీర్చింది, తన నుండి ఉద్భవించింది. అందువల్ల అప్పుడు ఆమె చెప్పింది, నువ్వెవరు అన్నప్పుడు నేను ఏకాదశిని అంది. చెప్పి ఏకాదశి అంటే ఏమిటో అర్థం ఇప్పుడు చెప్పుకుందాం. ఆ అమ్మాయి తన పేరు ఏకాదశిని ఎందుకు చెప్పిందో. నేను తిథులన్నింటిలోకి చాలా ఉత్తమమైనటువంటి తిథిగా పరిగణించబడాలి, నీకు చాలా ఇష్టమైనటువంటి ప్రియురాలిగా నేను లోకంలో ఖ్యాతి పొందాలి. ఎవరైతే ఏకాదశి నాడు ఉపవసించి నిన్ను కీర్తిస్తారో, నీ పూజ చేస్తారో వారికి ముక్తి లభించాలి. ఈ 3 కోరికలు కోరింది. అంటే మూడో తన కోసం కోరుకున్నటువంటిది కాదు. ఇప్పుడు ఆవిడ మురాసుర సంహారం చేసింది కూడా తన కోసం కాదు కదా, తనకేం శత్రుత్వం ఉండి కాదు కదా. ఆ 3ంటిని ఆయన తీర్చటం జరిగింది. ఏదైతే ఈ ఏకాదశి తిథి ఉద్భవించిందో ఆ రోజు నుంచి ఏకాదశి వ్రతం చేయడం అన్నది ప్రారంభం చేయడం సమంజసంగా ఉంటుంది. ఆవిడ అడిగింది ఏమిటి, ఏకాదశి నాడు ఎవరైతే ఉపవసించి నిన్ను అర్చిస్తారో వాళ్ళకి ముక్తి లభించాలని అడిగింది. ఏకాదశికి ఉన్న మరొక పేరు ఏమిటి అంటే హరివాసరము అంటారు. హరి అంటే విష్ణువు, హరివాసరం విష్ణువుకి సంబంధించినటువంటి రోజు, అంటే విష్ణువుకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. నేను నీకు ఇష్టంగా ఉండాలి, ప్రియురాలిగా ఉండాలంది కదా, అందుకని ఆనాడు తనకి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజుగా ఆయన చెప్పుకోవడం జరిగింది. మరి ఈవిడ ఏకాదశి తిథి ఏమిటి, విష్ణు వెళ్ళి సింహవతి అనేటటువంటి దాంట్లో విశ్రాంతి తీసుకోవడం ఏమిటి అంటే, సింహము అంటే చెప్పాను కదా ఇంతకు ముందే, హృదయానికి సంబంధించినటువంటిది, అందరిలోనూ ప్రాణరూపంగా ఉండేటటువంటి వాడు అని అర్థం. ఇంకా తన పేరు ఏకాదశిని ఎందుకు చెప్పుకుంది, ఏకాదశి అంటే 11. ఏమిటి 11? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, వాటిని నడిపేటటువంటి మనసు కలిపితే 11. ఈ 11 ఏకీకృతమై ఉండేటటువంటి రోజు ఏది, అది ఏకాదశి. ఎప్పుడు ఉంటాయి, ఎందుకు ఇట్లా 11 ఏకీకృతం అయి ఉంటాయి అంటే, మన మనసు మీద చంద్రుడి యొక్క ప్రభావం ఉంటుంది. చంద్రమామ సోజాత అని చెప్పారు. అంతేకాదు చంద్రుడి కళలను అనుసరించి మనస్సులో భావాలు కదులుతూ ఉంటాయి అనేటటువంటి సంగతి కూడా మనకు ఆధునిక వైద్య శాస్త్రం చెప్తూనే ఉంది, వైజ్ఞానిక శాస్త్రం చెప్తూనే ఉంది. 11 అనేటటువంటిది ఈ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు అనేవి ఏకోన్ముఖంగా ఉండడానికి సహకరించేటటువంటి చంద్ర కళలు ఉన్నటువంటి స్థితి. ఎలా కుదురుతుందండి, ఇది ఎక్కడన్నా శాస్త్రీయంగా ఉందా, 11 సంఖ్య సరిపోయింది కదా అనుకుంటాం. కానీ గమనించండి, ఏకాదశి నాడు సూర్యుడు, చంద్రుడు, భూమి లంబకోణంలో ఉంటారు. ఈ లంబకోణంలో ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే, మన జీవ ప్రజ్ఞ వెన్నెముక ద్వారా నేరుగా వంకరలు లేకుండా సూటిగా సహస్రారం దాకా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక ఏకాదశి నాడు ఊర్ధ్వముఖంగా, మరి ఒక ఏకాదశి నాడు అధోముఖంగా లంబకోణంలో ఉండి ఈ మొత్తం ఉన్నటువంటి ఈ నాడీ వ్యవస్థ నేరుగా పైకి కిందకి ప్రసరించేటటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని మనం ఇడ, పింగళ అనే పేర్లతో పిలిచేటటువంటిది. ఇది సవ్యంగా సాగి మనం చేసేటటువంటి సాధన వెంటనే ఫలిస్తుంది. అందుకే ఏకాదశి నాడు ఏది చేసినా ఏకాగ్రత కుదురుతుంది, ఫలితం బాగా ఉంటుంది. అన్నింటికన్నా మనం ఏకాగ్రంగా చేయవలసింది ఏమిటి అంటే భక్తి సాధన, ముక్తి కోసం చేసేటటువంటిది. అది ఫలించటానికి ఏకాదశి తగినటువంటి తిథి. అందువల్ల ఇది ఎలా మరి, ఆవిడ పుట్టగానే తన పేరు ఏకాదశిని ఎందుకు చెప్పుకుంది, తన ఒక దృఢ నిశ్చయంతో అన్నింటినీ ఏకీకృతం చేశాడు. విష్ణువు కూడా ఆ సింహవతి అనేటటువంటి గుహలో ఉండి జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని, మనస్సుని ఏకీకృతం చేసి దృఢమైన నిశ్చయం చేసుకున్నాడు. అందువల్ల ఆ నిశ్చయంలోంచి పుట్టింది కనుక ఆవిడ ఏకాదశి. కనుక ఏకాదశి నాడు ఏది చేసినా
మంచి ఫలితాన్ని, దృఢమైనటువంటి ఫలితాన్ని, సాధన తీవ్రంగా సాగి సత్ఫలితం లభ్యమవుతుంది అని అర్థం చేసుకోవాలి. కనుక ఏకాదశి వ్రతానికి ప్రారంభ దినం కార్తీక బహుళ అమావాస్య. స్వస్తి.